హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేకాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న ప్రకటించినటువంటి డిప్టీ డిఓ ప్రిలిమ్స్లో క్వాలిఫై అర్హత సాధించి మెయిన్స్ రాయబోతున్న విద్యార్థులకందరికీ కూడా ముందుగానే శుభాకాంక్షలు. మీరు ఒక పెద్ద ఉద్యోగానికి సంబంధించి పరీక్షలో క్వాలిఫై అయ్యారు. 3957 మందిలో మీరున్నారు. అంటే మీరు ఒక అడుగు ముందుకున్నారు. అందుకే చిన్న లక్ష్యం పెద్ద నేరం అన్నట్టుగా, కొడితే ఏనుగు కుంభస్థలానికి కొట్టాలన్నట్టుగా మీకు ఒక అవకాశం వచ్చింది, ఎవరికి రాని అవకాశం వచ్చింది. మరి ఈ డిప్టీ డిఓ జాబ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, మరి ప్రమోషన్లు ఎలా ఉంటాయి, జీతం ఎలా ఉంటుంది, మరి జాబ్ వస్తే లైఫ్ ఎలా ఉంటుంది, తర్వాత మీ విధి విధానాలు ఏమిటి, మీ లైఫ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది, తర్వాత ఏ పుస్తకాలు చదవాలి, మరి సిలబస్ ఏమిటి, ఈ విషయాలు తెలిస్తేనే మనకు ఆ జాబ్ పైన, ఆ జాబ్ యొక్క డ్యూటీ తెలిస్తేనే మన డ్యూటీని సరిగా చేస్తాం. కాబట్టి దయచేసి జాగ్రత్తగా వినండి. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి వీడియో, అవగాహనతో కూడినటువంటి వీడియో. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇలాంటి పోస్టులకు సంబంధించి 134 పోస్టులు అతి త్వరలో నోటిఫికేషన్ రాబోతుంది. కాబట్టి దయచేసి వీరందరూ కూడా తెలుసుకోవాలి. మరి ముందుగా అందరికీ ఇష్టమైనటువంటి ఏ ఉద్యోగం చేసినా సరే మనకు మంచి జీతం కావాలి, జీవితం కావాలి. మరి జీత భత్యాల విషయానికి వస్తే బేసిక్ చూడండి ఒకసారి. 61,960 అంటే డిప్టీ కలెక్టర్ యొక్క మనకు బేసిక్ అనేటువంటిది ఉండడం జరిగింది. కానీ ఇది పాత జీతం. 2023 జనవరి 1 నుంచి మీకు కొత్త పిఆర్సీ వస్తుంది. మళ్ళీ పిఆర్సీతో పాటు హెచ్ఆర్ఏ, డిఏ ఇవన్నీ కూడా మారుతాయి. అంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత జీతం యొక్క అవసరం పడదు మనకు. కాబట్టి మంచి జీతం ఉంటుంది, మంచి జీవితం ఉంటుంది, దాంట్లో నో డౌట్. మరి ప్రమోషన్స్ ఏమిటి? మరి మీరు డిప్టీ డిఓగా మీరు ఇప్పుడు ప్రిలిమ్స్ అయిపోయి మెయిన్స్ రాయబోతున్నారు. ప్రమోషన్ వెంటనే చూడండి, వెంటనే డిస్ట్రిక్ట్ ఆఫీసర్, డిఓ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, తర్వాత రీజనల్ జాయింట్ డైరెక్టర్, తర్వాత జాయింట్ డైరెక్టర్, తర్వాత అడిషనల్ డైరెక్టర్, తర్వాత ఏంటో మీకు తెలుసు. తర్వాత జీవితంలో పెద్ద అవకాశం అనేటువంటి ఐఏఎస్. చాలామంది అనుకుంటారు రెవెన్యూ వాళ్ళు మాత్రమే, డిప్టీ కలెక్టర్ వాళ్ళు మాత్రమే ఐఏఎస్గా ఉండే అవకాశం ఉంటుంది. కాదు, 10% కోట అన్ని డిపార్ట్మెంట్ల నుంచి ఉంటుంది మీ యొక్క సర్వీస్ను బట్టి. మరి ఎన్నోసార్లు చెప్పాను, ఈ యొక్క పోస్టుకు స్పీడ్ ఎక్కువ, వయసు పెరిగే కొద్దీ, కాలం గడిచే కొద్దీ ప్రమోషన్ పెరుగుతూనే ఉంటుంది. మరియు అంతేకాకుండా మెయిన్గా మీరు ఉన్నతాధికారులతో కూర్చొని సమీక్షలు చేస్తారు, మీ లైఫ్ మారిపోతుంది. మరి సిలబస్ విషయానికి వస్తే మీరు ప్రిలిమ్స్ను గట్టెక్కారు, చిన్న విషయం ఏం కాదు. ఎందుకంటే ఏపీపీఎస్సీ పెట్టినా, టీఎస్పీఎస్సీ పెట్టినా చాలామందిని ఫిల్టర్ చేస్తుంది. బాగా చదవడం కాదు, బాగా చదవడం, బాగా అవగాహన ప్లస్ అలాంటి లక్షణాలు ఉన్న వారిని మాత్రమే ఎంపిక చేస్తుంది. మరి ఏపీపీఎస్సీ లాంటి సముద్రంలో ఈదినటువంటి మీరు ఈ యొక్క ఎడ్యుకేషన్ పేపర్ 2 పరిధి తక్కువ, పేపర్ 2 మరియు పేపర్ 3 ఎడ్యుకేషన్ సబ్జెక్ట్, ఇది సముద్రంలో ఈదిన మీరు గట్టెక్కారు, గట్టున పడ్డారు. అలాంటిది మీరు చిన్న సరస్సులో, చిన్న చెరువులో, చిన్న బావిలో, చిన్న స్విమ్మింగ్ పూల్లో ఈదడం మీకు ఏమి పెద్ద విషయం ఏమి కాదు. ఎందుకంటే ఎక్కువసేపు ఈదాలంతే. మరి సిలబస్ విషయానికి వస్తే ఒక్కసారి మీకు సిలబస్ చూపిస్తాను. మీకు అందరి దగ్గర ఈ పీడిఎఫ్ ఉంటుంది 100%. ఎడ్యుకేషన్ చూడండి ఒక్కసారి. ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఇది పూర్తిగా ఫిలాసఫీ ఇవ్వడం జరిగింది. ఇది పూర్తిగా వచ్చేసి పూర్తిగా సైకాలజీ ఇవ్వడం జరిగింది. మరి ఇది పూర్తిగా స్టార్ట్స్ ఇవ్వడం జరిగింది. ఇది ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే విద్యలో పోకడలు, విద్యలో నూతన పోకడలు. మరి విద్యలో ఇంతవరకు వచ్చినటువంటి మార్పులు ఏమిటి అంటే నియత విద్య, అనియత విద్య, నిరంతర విద్య మరియు వయోజన విద్య, అడల్ట్ ఎడ్యుకేషన్తో పాటు విలువల విద్య, ఆరోగ్య విద్య, జనాభా విద్య, మరియు ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ చట్టాలు, ప్రభుత్వ కమిటీలు, కమిషన్లు, ప్రభుత్వ లేటెస్ట్ పథకాలు, విద్యలో వచ్చిన మార్పులు వివిధ దేశాలలో, అంటే అనేక అంశాల కలయిక. మరి భాషా విధానం గురించి కానివ్వండి, ప్రభుత్వం విద్యకు సంబంధించి చేపట్టినటువంటి చర్యలు, రిజర్వేషన్లు కానివ్వండి, ఆర్టికల్స్, హక్కులు, చట్టాలు లాంటి అన్ని అంశాలు ఉంటాయి. మరి ఇది పేపర్ 3.
పేపర్ 3లో చాలా తక్కువ సిలబస్ ఉంది చూడండి. పర్యావరణ విద్య, సమ్మిళిత విద్య, ఆరోగ్య విద్య లాంటి కేజీబీవీ పథకాలు, మరి విద్యాకు చట్టము, తర్వాత ఎన్సిఎఫ్ 2005, ఎన్ఈపి 2020, మరి ఇలాంటి అంశాలు ఉంటాయి. అంటే ఈ సిలబస్ మీకు ఈజీగా అవగాహన చేసుకుంటారు. ఎందుకు అవగాహన చేసుకుంటారు అంటే మేజర్గా మీరు జనరల్ స్టేట్లో వివిధ రకాలైనటువంటి అంశాలను నేర్చుకున్నారు, ఫిల్టర్ అయ్యారు. మరి ఫిల్టర్ అయినటువంటి మీకు మరి ఏ పుస్తకాలు చదవాలి? మరి సిలబస్ అయితే ఉంది, కానీ పుస్తకాలు పూర్తిగా మళ్ళీ చెప్తున్నాను. ఒక పుస్తకం పట్టుకొని చదువుదామంటే మాత్రం ఇది రాదు. మీరు కొట్టబోయేది, మీరు చేయబోయేది గొప్ప ఉద్యోగం. కాబట్టి ఇదేమీ అసాధ్యమేమి కాదు, అలాని ఈజీ కాదు. 3 నెలలు కంటిన్యూస్గా కూర్చోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక విషయం చెప్తున్నాను. మీరు ఏదో ఒక పరీక్షలు చదువుతుంటారు ఉద్యోగం కోసం, ఆ పరీక్షకు కూడా మీరు జెన్యూన్గా ఎఫర్ట్ పెడతారు, పూర్తి సమయాన్ని వినియోగించుకుంటారు. ఆ పూర్తి సమయాన్ని దీని గనక ఉపయోగించుకుంటే అది కూడా ప్లానింగ్గా, పద్ధతిగా, టైం టేబుల్ ప్రకారం, సిలబస్ ప్రకారం పుస్తకాలను ఎన్నుకోవాలి. పూర్తిగా తెలుగు అకాడమీ స్ట్రక్చర్లోనే, పుస్తకాల్లోనే సమాచారం ఉంటుంది. చూడండి ఒక్కసారి మీ దగ్గర ఉండాల్సిన పుస్తకాలు ఏమిటి. ఇది బాల్యదశ వికాసం అభ్యసనము అనేటువంటి ఒక పుస్తకం ఉంది. సమకాలీన విద్య అనే ఒక పుస్తకం ఉంది. బాల్య కౌమార మనోవిజ్ఞాన శాస్త్రము, తర్వాత ఎలిమెంటరీ విద్య అనేటువంటి పుస్తకంలో సమాచారం చాలా ఇవ్వడం జరిగింది. సిలబస్ పుస్తకాలన్నీ చదవాల్సిన అవసరం లేదు, పుస్తకంలో సిలబస్ ప్రకారం చదవాల్సిన అవసరం ఉంది. వర్తమాన భారతదేశంలో విద్య, ఇది పుస్తకం స్టాండర్డ్ పుస్తకం. విద్యా ఆధారాలు, ప్రభుత్వ పథకాలు, గతం అన్నీ కూడా చారిత్రక దృక్పథం అంటే ఎక్కడి నుంచి పుట్టాయి అనేది ఈ పుస్తకంలో విద్యా ఆధారాలు అనే పుస్తకం ఫిలాసఫీలో ఇవ్వడం జరిగింది. మరియు పాఠశాల నిర్వహణ విద్యా అంశాలు, ఇది స్కూల్ మేనేజ్మెంట్ అనేటువంటి అంశం. మరియు కొత్తగా మనకు ఆంధ్రప్రదేశ్ వారు ఇటీవల రిలీజ్ చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ సంస్కృత అకాడమీ వారు శిశు వికాస దృక్పథాలు. తర్వాత మనకు పాఠ్య ప్రణాళిక ఆధారిత బోధనా విధానాలు, దీంతో మూల్యాంకనం అనే టాపిక్ అద్భుతంగా ఉంటుంది. మరియు పూర్వ బాల్యదశ సంరక్షణ విద్య అంటే పూర్వ పాఠశాల దశకు సంబంధించిన అంశాలు ఉంటాయి, అంగన్వాడీ లాంటి అంశాలు ఉంటాయి. తర్వాత అభ్యసనము మరియు మదింపు అనే పుస్తకం. తర్వాత ఇటీవల మన తెలుగు అకాడమీ, ఆంధ్రప్రదేశ్ సంస్కృత అకాడమీ వారు రిలీజ్ చేసినటువంటి ప్రశ్నల నిధి, శిశు వికాస అధ్యాపన శాస్త్రము మరియు సమ్మిళిత విద్యకు సంబంధించి ఒక పుస్తకమే ఉంది. ఇది కొత్త పుస్తకం. మరియు దీంతో పాటుగా పాత పుస్తకం ఖచ్చితంగా చదవాల్సిందే. మరియు చాలా పుస్తకాలు ఉంటాయి, దీనికి సంబంధించి భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఎక్కడ దొరుకుతాయి అనేటువంటి 100% దొరుకుతాయి. మరి యాప్లో మెసేజ్ పెడితే ఎక్కడ దొరుకుతాయి కూడా చెప్పడం జరుగుతుంది. పర్యావరణ విద్య సమస్యలు, మరి స్వీయ అవగాహన, తర్వాత విద్యా లింగ సమైక్యత సమ్మిళిత విధానాలు, తర్వాత శాంతి విద్యకు సంబంధించి ఒక పుస్తకమే ఉంది. యోగా వ్యాయామ విద్యకు సంబంధించి ఒక పుస్తకమే ఉంది. మరియు కళలు, కళా విద్య, జీవన నైపుణ్యాలు అనే టాపిక్ దీంట్లో అద్భుతంగా ఉంటుంది. మరి సమకాలీన భారతీయ సమాజంలో విద్య, మరి చాలామంది ఈ పుస్తకాన్ని నెగ్లెక్ట్ చేస్తారు, బట్ సైకాలజీకి స్టాండర్డ్ పుస్తకం ఇదే అని గుర్తుపెట్టుకోవాలి. మరి గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ సంబంధించి మార్గదర్శకత్వం మంత్రము, మరి నైతిక విద్యకు సంబంధించి ఆచరణాత్మకత, నైతికత, తర్వాత విద్యా సామాజిక దృక్పథాలు బీఈడి పుస్తకం, తరగతి గది నిర్వహణ వ్యవస్థాపన, స్కూల్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్, మరియు విలువల విద్య జీవన నైపుణ్యాలు. తర్వాత తెలుగు అకాడమీకి సంబంధించి తెలంగాణకు సంబంధించి విద్యా దృక్పథాలు పుస్తకం, స్వీయ అవగాహన మరియు స్వీయ అవగాహన 2 అనే ప్రశ్నలు, యోగా వ్యాయామ విద్య 2 అంటే 1 ఖచ్చితంగా చదవాలి. తర్వాత సోషాలజీకి సంబంధించి సమాజం విద్యా ప్రణాళిక, మరి కెపాసిటీ బిల్డింగ్ అంటే తెలుగులో సామర్థ్య నిర్మాణం. మరి చాలామంది ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు, ఇవి కొన్ని మాత్రమే మచ్చుకు చూపించాను. మరి ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి BA ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్కి సంబంధించి సైకాలజీ పుస్తకాలు ఉన్నాయి. ఎవరైనా మీరు సైకాలజీ సంబంధించి, ఎందుకంటే చాలా పెద్ద సిలబస్ ఇవ్వడం జరిగింది మీరు, కాబట్టి ఇక్కడ చూస్తే BAకి సంబంధించి మనకు పుస్తకాలు ఉన్నాయి. ఇంకా చాలామంది స్టాండర్డ్గా చదవాలనుకుంటే అడ్వాన్స్ ఎడ్యుకేషనల్ సైకాలజీ అటువంటి SK మంగల్ పుస్తకం పార్ట్ 1 ఉంటుంది, పార్ట్ 2, పార్ట్ 3. నేను సజెస్ట్ చేసేది అంటే SK మంగల్కి సంబంధించి సెకండ్ ఎడిషన్ పుస్తకం పర్పుల్ కలర్లో ఉంటుంది. ఇంకా చాలా పుస్తకాలు ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి కూడా ఉన్నాయి, అవన్నీ కూడా చదవాల్సిన అవసరం ఉంటుంది. ఈ చదవడం ఏమిటి పెద్ద విషయం కాదు, కానీ ఈ యొక్క విషయం
మీకు కష్టం అనిపించవచ్చు, కాకపోతే ఉద్యోగం వచ్చేంత వరకే చదవాలి. ఉద్యోగం వచ్చిన తర్వాత విద్యార్థులను చదివించాలి, ఉపాధ్యాయులను పరుగులు పెట్టించాలి, తప్పులు చేసే వారిని పారదోలాలి. మీరంటే ఒక హోదా, మీరంటే ఒక భయం, మీరంటే ఒక హుందా, మీరంటే ఒక సంస్కరణకర్త, మీరంటే ఒక ఉన్నతాధికారి, మీరంటే ఒక భయం, మీరంటే గుర్తింపు. ఎందుకంటే మాస్లో ప్రకారం మీకు తెలుసు, మనకు శారీరక అవసరాలు, రక్షణ అవసరాలు, ప్రేమ సంబంధ అవసరాలు, గుర్తింపు అవసరాలు, అధికారం, హోదా, డబ్బు, పలుకుబడి అనేటువంటిది ప్రతి ఒక్కరి యొక్క మానవ హక్కు. కాబట్టి మీకు అవకాశం వచ్చింది, అవకాశాన్ని జారవిడ్చుకోవద్దు. కాబట్టి మీరు ఇవన్నీ చదివే అవకాశం లేకపోతే కనుక మనకు కోర్స్ ఉంది, 100% మనం న్యాయం చేస్తాము. మేమే మెటీరియల్ పెడతాము, అది కూడా తెలుగు అకాడమీ. మరి అదేవిధంగా ఎగ్జామ్స్ పెడతాము, మరి అదేవిధంగా ఎప్పటికప్పుడు మీకు ఉపయోగపడతాము, మీ యొక్క శ్రమను తగ్గిస్తాము. ఏమీ తెలియని మీకు మేము ఒక అండగా ఉంటాము. ఎందుకంటే మంచి ఉద్యోగంలో మీరు ఉన్నారంటే దానికి కారణంగా మేము కొంత అవుతే సూపర్గా ఉంటుంది. కాబట్టి ఆ లైఫ్ మరొక విషయం చెప్పాలి మీకు, ఎందుకంటే మేము వేడి నీళ్లకు చల్లనీళ్ళగా తోడవుతాం. మరి ఈ సిలబస్ మీకు తెలుసు పూర్తిగా. మరి పుస్తకాలన్నీ చూపించాను. దీనికి ఖచ్చితంగా ఈ పుస్తకాలు పూర్తి కావాలంటే 3 నెలలు ఖచ్చితమైనటువంటి ప్రణాళికతో కూడినటువంటి నిబద్ధతతో కూడినటువంటి సెలవులు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కువగా టీచర్లు ప్రిపేర్ అవుతున్నారు, ఎక్కువగా సచివాలయం ఉద్యోగులు అంటే సెక్రటరియట్ ఉద్యోగులు ప్రిపేర్ అవుతున్నారు, మరి ఎస్ఐలు కూడా ప్రిపేర్ అవుతున్నారు. మరి గ్రూప్ 1 రాసిన వాళ్ళు ఒకసారి రాద్దాము అని రాసి ఈ విధంగా మళ్ళీ డైవర్ట్ అవుతున్నారు, ఇక్కడికి వస్తున్నారు పేపర్ 2 పేపర్ 3 చదువుదామని. మరి గ్రూప్ 2 రాసిన అభ్యర్థులకు కూడా. కాబట్టి ఎందుకంటే ఈ సిలబస్ చాలా పరిధి తక్కువ, అంటే పుస్తకాలు మొత్తం చదవకూడదు. తెలివిగా ప్లానింగ్లో ఏ పుస్తకంలో ఏ సమాచారం ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక తత్వవేత్తను తీసుకుంటే, ఒక జాన్ డ్యూయిని తీసుకుంటే 7 పుస్తకాల్లో ఉంటుంది. 7 పుస్తకాలకు సంబంధించిన సమాచారాన్ని మనం ఒక దగ్గర క్రోడీకరించుకొని చదవాలి. ఎందుకంటే ఏ ప్రశ్న వచ్చినా చేయాలి, ఆ ప్రశ్న మీకు గుర్తుండాలి. మరి ప్రశ్న స్వరూపం మారినప్పుడు మీ యొక్క ఆలోచన విధానం కూడా మారాలి. ఎందుకంటే ఇది చిన్న ఉద్యోగం కాదు, పెద్ద ఉద్యోగం. పెద్ద ఉద్యోగానికి భయపడాల్సిన పని లేదు. పెద్దగా ప్రిపేర్ కావాలి, ఎక్కువగా ప్రిపేర్ కావాలి, విస్తారంగా ప్రిపేర్ కావాలి, సమగ్రంగా ప్రిపేర్ కావాలి. ఏది చదివినా కొన్ని రోజులే. మరి సమయం కూడా ఉంది. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకు తెలుసు గ్రూప్ 2 పరీక్ష, గ్రూప్ 1 పరీక్ష తర్వాత ఇది పెట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వరుస సీక్వెన్స్లో ఉన్నాయి, అవి వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి పూర్తిగా. కాబట్టి మరి మీకు సమయం కూడా ఉంది. చిన్న విషయం కాదు, జీవితాంతం దాదాపు మీరు ఐఏఎస్ అయ్యే అవకాశం, ప్లస్ పాలనా అధికారం ఐఏఎస్లతో, ఐపీఎస్లతో, మరియు జిల్లా అధికారిగా మీరు సీఎంలతో కూర్చొని చర్చించే అవకాశం, మీరు తీసుకునే నిర్ణయం, మీరు పెట్టే సంతకం, మీకు ఒక కారు, ఒక హోదా, గ్రీన్ పెన్ను, మంచి జీతం, మీకంటూ ఒక స్టాఫ్ ఉన్నప్పుడు మీరు ఈ కాస్త కష్టపడకపోతే మిమ్మల్ని ఎవరిని ఆపలేరు. కాబట్టి జాబ్ వస్తే ఎలా ఉంటుంది అనేది మీకు ఆ విషయం తెలుసు. మీరు 3957లో ఉన్నారంటేనే, ఎందుకంటే ఉన్న 38 పోస్టులకు కాంపిటీషన్ తక్కువ. ఎందుకంటే చాలామంది సిలబస్ ఉంటుంది, కానీ ఏదో చదువుతారు, ఏదో వింటారు, ఏదో రాస్తారు, కానీ అది ప్రిలిమ్స్, ఇది మెయిన్స్ కల కాదు. కాబట్టి తెలుగు అకాడమీ పుస్తకాలు కన్న తల్లి లాంటి వాటిని ఫస్ట్ ఎంపిక ఎన్నుకోవాలి, ఎక్కడో పట్టుకోవాలి. ఆ పట్టుకున్న వాటిని బాగా పకడ్బందీగా చదవాలి, ఆ పకడ్బందీ చదివిని గుర్తుపెట్టుకోవాలి, పరీక్షలు రాయాలి. ఇదేమీ చిన్న ఉద్యోగం కాదు, అలాగని పెద్ద విషయం ఏమీ కాదు. డిప్టీ డిఓ కోర్సులో 3957 మంది క్వాలిఫై అయితే 1054 మంది ముందే ప్రిపరేషన్లో ఉన్నారు. 8 రోజులు గ్యాప్ ఇచ్చాం. చాలామంది ప్రిలిమ్స్ ఎంపిక అవుతామో లేదో అనే భయం, కానీ మన యాప్లో చాలామంది ముందు చూపులో ఉన్నారు, కాబట్టి ముందంజలో ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ గట్టెక్కారు, వారికి నమ్మకం మేము ప్రిలిమ్స్ సాధిస్తామని. పేపర్ 2 పేపర్ 3 చదువుతున్నారు. ఇంకా మీకు అవకాశం ఉంది, సమయం ఉంది. మీకు ఓపిక ప్లస్ కోరిక గనక ఉంటే మీ తరాలను మార్చే అవకాశం కనుక ఇప్పుడు వస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచిస్తే కనుక ఈ కోర్సును ఓపెన్ చేసి ఒక్కసారి చూడండి. సమగ్రంగా క్లాసులు చెప్పడం జరిగింది. ఈ హార్డ్ వర్క్ మనకు సరిపోదు, ప్రశ్నల స్వరూపం మారిపోయింది. కాబట్టి ఆ ప్రశ్నలకు తగ్గట్టుగా మనం ఫీడ్ చేసే ప్రయత్నం చేస్తాం. ఈ అన్ని పుస్తకాలను మీకు శ్రమ లేకుండా మేము అక్కడే పెట్టడం జరుగుతుంది, ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. కానీ ఖచ్చితంగా వినాలి. విన్నవాడే చదవగలడు, చదవగలిగిన వాడే ప్రశ్నలు చేయగలడు. కాబట్టి మీకు ఏ అవకాశం ఉన్నా సరే మన యాప్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. మన యాప్ పేరు మీకు అందరికీ తెలుసు. ప్లేస్టోర్కి వెళ్ళండి, జంగం విశ్వనాథ్ సైకాలజీ గురు అని యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఒకసారి కోర్స్ చూడండి, మంచిగా అమెరికా, మళ్ళీ గ్రాండ్ టెస్టులు సెక్షన్ వైజ్, టాపిక్ వైజ్ చాలా పకడ్బందీగా, టఫ్గా, స్టాండర్డ్గా మనం ప్రిపేర్ చేయబోతున్నాం. కాబట్టి
ఉన్న 38లో మన విద్యార్థులే ఉండాలి, ఉంటారు కూడా అని ఆశిస్తూ మీరు దాంట్లో ఒక భాగం కావాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి పరిపాలకుడిగా పేరు తెచ్చుకోవాలని, ఉత్తమ అధికారిగా మీరు చలామణి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ డాక్టర్ జంగం విశ్వనాథ్.